ఆయనకి 10 తలకాయలు ఉంటే ఇంక 10 తలకాయల బుద్ధి ఉంది. ఈ నేను చెప్పినా నేను చేస్తాను. సార్ 10 తలకాయలు బుద్ధి పెట్టుకుని మీలాంటి వాళ్ళకి ఎందుకు సార్ ఉద్యోగం ఇప్పించారు? అంటే మీలాంటి గొప్ప వ్యక్తికి జాబ్ ఇచ్చారు కదా సార్, అలాంటి వ్యక్తికి ఎక్కడి నుంచే హ్యాట్సాప్ చెప్పాలి. అలా దారికి అమ్మాయి ఏంటి వెనక్కి కూర్చుంది? నేను మేనేజ్ చేస్తాను. ఆటో సౌండ్ రావట్లేదు. సౌండ్ ప్రూఫ్ అనుకుంటా సార్. ఓ వాళ్ళు వచ్చినప్పుడు సౌండ్ వచ్చింది డ్ర్ అని. ఇప్పుడు సైలెంట్ మోడ్ లో పెట్టుకున్నాడు. పంచా ఏమో ఇప్పుడు సౌండ్ తిరగడం చూద్దాం పదరా. కామెడీ అని కదరా దిన్నెత్తరా దిన్నెత్తో. అలాగే సార్. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. బండ్లే ఉంది. ముందు స్టీరింగ్ ఉంది సార్. నువ్వు చెప్పరా, ఒక హార్న్ ఉంది, 2 డోర్లు ఉన్నాయి, 2 మిర్రర్స్ ఉన్నాయని చెప్పరు. నీ ఎర్రి పుష్పం. నేను చెప్పేది బండి వెనకే ఉందని. ఏమి లేదు సార్. ఏం లేదు. జేబులో ఎంత ఉంది? ఏమి లేదండి సార్. ప్యాంట్ జేబులో ఎంత ఉంది? 300 ఉంది. 300 ఉందా? కరెక్ట్ గా 300 ఉంది సార్. 300 ఉందా? 1 2 3. అటుపక్క జేబులో అంతేనా? అంతే సార్. చెక్ చేయరా? బండి అంతా చెక్ చేయాలి. 300 ఇచ్చావు కదా, పోపు వెళ్ళి చెక్ చేయాలి. చెక్ చేయాలి చాలు. అక్కడ ఎవరున్నారు చూడు. ఎక్కడ సార్? 100 200 సార్ 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 వాడు పంపించరా. సార్ 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 కనీసం 100 ఇవ్వండి సార్. సార్ 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 పంపించరా వాడిని. సార్ 100 ఇవ్వండి సార్. పంపించు 100 ఇవ్వండి సార్. సార్ ఇది ఒరిజినల్. ఎలా కనిపెట్టారు సార్? అది ఎంత ఊపినా సరే గాంధీ తాత కళచూడు కింద పట్టలేదు కదా, అందుకే ఒరిజినల్. సార్ సార్ నాకు ఇవ్వండి సార్. నేను ఓకే 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 ఇంకో చెక్ చేస్తా. అమ్మాయి చక్కగా ఉంది. ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? రే ఇటీరా. నేను కూడా కొంచెం ఊపి చూస్తాను సార్, ఒరిజినల్ కాదా అని. సార్ 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 ఎగిరిపోయిందిరా. ఎక్కడ సార్? ఎగిరిపోయింది చూడు, ఎగిరిపోయింది. నాకు తెలుసు సార్. ఏమి? మీరు పోలీస్ అయ్యుండి దొంగట ఆడుతున్నారు. ఇప్పుడు ఏంటి, నా జేబులో డబ్బులున్నాయి నీకు చూపించాలా? అవును సార్. ఉందా? లేదు సార్. ఇప్పుడు నా చేతిలో ఉందని డౌటా? అవును సార్. చేతిలోనూ లేదు. నిజంగా మీరు దొంగట ఆడుతున్నారు సార్. ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నావు. నాకక్కడ ఉండాలంటే కష్టంగా ఉంది. వస్తావా? బయటికి వెళ్ళి జాలీగా తిరిగొద్దాం. ఎక్కడికి తీసుకొని వెళ్తావేంటి? ట్యాంక్ బండ్కి వెళ్దాం, లేకుంటే నెక్లెస్ రోడ్కి వెళ్దాం. నీ మొహానికి ఆ ఫ్రీ ప్లేసులు తప్ప ఇంకెక్కడికి తీసుకువెళ్ళడానికి అవుతుందిలే చెప్పు. అది కాదు నందిని, మనం కలిసి బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా. చూడు, ఎన్ని రోజులైనా అవ్వని, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. పెట్టే ఫోను, ఇడియట్. ఏంటన్నా? ఓ ఫోనా? ఎంతసేపు ఏం టైప్ చేస్తున్నాడు? ఓ ఇది చదవాలా? నేను నాకు తెలిసిన వాళ్ళని వైద్యం గురించి అడిగాను. వాళ్ళు వికారాబాద్ ఫారెస్ట్ లో ఒక నాటు వైద్యుడున్నాడని చెప్పాడు. ఆ డాక్టర్ హస్తవాసి చాలా మంచిదని, అక్కడికి వెళ్తే ఎలాంటి జబ్బైనా నయమైపోతుందని చెప్పాడు. అడ్రస్ కూడా పంపించాడు. అంత దూరం కార్ డ్రైవ్ చేసుకుని వెళ్లే అంత ఓపిక నాకు లేదు. విక్రమ్ వస్తే ఆ వైద్యుడి దగ్గరకు వెళ్ళొచ్చు.
సరే అన్నా, విక్రమ్ని రమ్మని కాల్ చేసి చెప్తాను. నందిని, చెప్పు నందిని, మనసు మార్చుకున్నావా? నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రావాలి. వచ్చి పికప్ చేసుకోమంటావా? అవును, పికప్ చేసుకోవడానికే రావాలి నువ్వు. సరే చూడు, వీలైనంత త్వరగా వస్తాను. అప్పటిదాకా నన్ను మిస్ అవ్వు. లవ్ యూ బంగారం. ఈ అతి ఒకటి అప్పుడే కట్ చేసావా? ఇక్కడికెందుకు తీసుకొచ్చారు నన్ను? నువ్వే చెప్పావు కదా మీరెక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళమని. ఏంటే అలా చూస్తున్నావు? రావే రావే రా అదా రావే రా రా రావే రా వదలండి. రా Hey!